హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా సీతాపయనం. యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ తెలుగు తెరకు పరిచయం చేస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం ఇది. అసలు ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ నుండి ఎగ్జిట్ అవ్వడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్. మరి ఇన్ని చర్చల మధ్య వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే ఇది పక్కా రోడ్ మూవీ. వైజాగ్ నుండి హైదరాబాద్కు ఒక వర్క్షాప్ కోసం ప్రయాణమయ్యే ఒక చెఫ్ కథ. ఆమె పేరే సీత. ఈ జర్నీలో ఆమెకు అభిషేక్ అనే కుర్రాడు పరిచయం అవుతాడు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే మలుపులు, ఆ మలుపుల మధ్య సీత జీవితం గురించి తెలుసుకున్న నిజాలే ఈ సీతా ప్రయాణం. నటీనటుల గురించి మాట్లాడుకుంటే ఐశ్వర్య అర్జున్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. తను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా ఈ సినిమాలో తన లుక్స్ కానీ ఎనర్జీ కానీ చాలా ఫ్రెష్గా అనిపించాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో చాలా మెచ్యూరిటీగా చూపించింది. ఇక హీరో నిరంజన్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2 వేరియేషన్స్ ఉన్న షేడ్స్లో బాగా సెట్ అయ్యాడు. ఇక సత్యరాజ్, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులు ఉన్నారంటే ఆ వెయిటేజ్ వేరేలా ఉంటుంది. కాకపోతే ధృవ సర్జా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయినా అది కథలో కొంచెం బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. టెక్నికల్ సైడ్ చూస్తే సినిమాటోగ్రాఫర్ బాలమురుగన్ వర్క్ మెచ్చుకోవాలి. రోడ్ మూవీకి కావాల్సిన రిచ్నెస్, విజువల్ క్వాలిటీ పక్కాగా ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ రాజీ పడలేదు. కానీ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మాత్రం ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎమోషన్స్ను అంతగా ఎలివేట్ చేయలేకపోయాయి. అలాగే ఎడిటింగ్లో అక్కడక్కడ జర్క్స్ కనిపిస్తాయి. వీటిపై కొంచెం దృష్టి పెట్టి ఉండాల్సింది. ఇక డైరెక్టర్ అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక తండ్రిలా తన బాధ్యతను చాలా చక్కగా నెరవేర్చారు. ఐశ్వర్యను అందంగా, ఎనర్జెటిక్గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. అయితే దర్శకుడిగా మాత్రం సినిమా నిండా మెసేజ్లు ఇచ్చేయాలనే తాపత్రయంతో కొంచెం కథనంలోకి కనెక్టివిటీ మిస్ చేశారు. ఏదైనా ఒక బలమైన పాయింట్ మీద స్టాండ్ తీసుకోకుండా చాలా విషయాల గురించి చెప్పాలని ప్రయత్నించడం వల్ల ఆడియన్స్కి కొంచెం కన్ఫ్యూజ్ రావచ్చు. కానీ మానవీయ విలువల గురించి మనం చేసే మంచి మనకే తిరిగి వస్తుందనే పాయింట్ని మాత్రం చాలా హృదయంగా చెప్పారు. ఫైనల్గా చెప్పాలంటే కమర్షియల్ మాస్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వారికి, ఒక డీసెంట్ మెసేజ్ ఓరియంటెడ్ రోడ్ మూవీ చూడాలనుకునే వారికి సీతాపయనం ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. అర్జున్ గారి నిజాయితీ, ఐశ్వర్య పర్ఫార్మెన్స్ కోసం ఈ వీకెండ్లో ఒక లుక్ వేయొచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.